సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అక్లై స్టూడియోస్. ఈరోజు డే 3. సో మేము ఈ హోటల్లో స్టే చేసాము. సో ఈరోజైతే మేము వరంగల్లో ఉన్న ఇంకొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాం. అవి ఏంటో ముందు ముందు మీరే చూస్తారు. అండ్ ఆ హోటల్ గురించి చెప్పాలంటే ఇది 3 months బ్యాక్ కట్టారు లాక్డౌన్ తర్వాత. అండ్ చాలా బాగుంది గైస్, అండ్ ఐ విల్ రికమెండ్ యూ. అండ్ సో ఇప్పుడు మనం 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో వండర్ఫుల్ టెంపుల్. ప్రతిసారి నేను ఈ టెంపుల్కి అయితే వస్తాను. సో ఈసారి మీకు చూపించాలని వచ్చేసాను. సో ఇదిగోండి గాయస్, ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియా అండ్ చుట్టూతా చెట్లు బాగా నాటారు ఈ మధ్య మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అండ్ నైస్, బాగానే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ చాలామంది టూరిస్టులు అయితే వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో, వేరే రాష్ట్రాల నుంచి కూడా. అండ్ చాలా మంచి ప్లేస్. అండ్ ఈ 1000 పిల్లర్ టెంపుల్ని రుద్రేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. అండ్ ఇది హిస్టారిక్ హిందూ టెంపుల్ లొకేటెడ్ ఇన్ హన్మకొండ, అంటే మన వరంగల్లోనే. అండ్ ఇది లార్డ్ శివాకి డెడికేట్ చేస్తూ ఇదైతే కట్టించారనమాట. అండ్ ఈ 1000 పిల్లర్ టెంపుల్తోనే పాటు వరంగల్ ఫోర్ట్, కాకతీయ కళాతోరణం అండ్ రామప్ప కట్టించారనమాట ఆ టైంలోనే. అండ్ ఇది ఇది కట్టించేటప్పుడు గణపతి దేవుడు అండ్ రుద్రమ్మదేవి అండ్ ప్రతాపరుద్రుడు వాళ్ళ ఉన్న టైంలోనే ఇది కట్టారు. సో చాలా అద్భుతంగా కట్టారు. ఇది చూస్తే మీరు ఇక్కడ ఈ గుడి కట్టించిన వాళ్ళలో కొంతమంది పేర్లు ప్లస్ వాళ్ళు డొనేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా. అండ్ ఈ గుడి హిస్టరీ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ నైస్. మనం ఇప్పుడు ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. మీరు అక్కడైతే చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ దీని లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఇది ఒక చిన్న లేక్, మనం పుష్కరాలకి వాటికి వాడతారు. ప్రస్తుతం కోవిడ్ కాబట్టి ఇక్కడైతే ఇప్పుడు మూసేశారు, లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు. సో అదే గైస్ టెంపుల్. సో ఈ టెంపుల్ని సో గైస్ ఈ గుడిని అయితే 1175 నుంచి 1244 CEలో మన రుద్రమదేవి అయితే కట్టించింది. అండ్ ఇది ఒక చాలా బ్యూటిఫుల్ అయిన టెంపుల్. చాలామంది వచ్చేవాళ్ళు ఇక్కడికి, పెద్ద పెద్ద. అండ్ ప్లస్ మేజర్ కొన్ని వరంగల్లో అయితే కొన్ని సినిమాలు తీసినప్పుడు డెఫినెట్లీ ఏవో ఒక సీన్స్, ఒక 3 to 5 సీన్స్ అయితే ఈ గుడిలో అయితే జరుగుతాయి గైస్. మీకు గుర్తుంటే MCA నాని సినిమాలో అండ్ వర్షం సినిమాలో అయితే మ్యాక్సిమం ఒక సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారు. అండ్ ఇంకా దీని వెనకాల ఇంకొక చిన్న గుడి లాంటిది కడుతున్నారు. అది ఇంకా పూర్తి అవ్వలేదు. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి, ఇది హైదరాబాద్ అంటే వరంగల్ హైవే దగ్గరగా ఉంటుంది. అండ్ 150 kilometers అవే ఉంటుంది హైదరాబాద్కి. అండ్ మీరు ఎనీ టైం మీకు వీలు ఉన్నప్పుడు రావచ్చు. అండ్ ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది నియరెస్ట్ ది కాకతీయ కాలేజ్ దగ్గర ఉంటుంది, నియరెస్ట్ ది కాకతీయ కాలేజ్. అండ్ ఇది లేటర్ చాలా మంది తర్వాత ఈ కాకతీయ రాజ్యం కూలిపోయిన తర్వాత కొంతమంది వేరే రాజ్యం వాళ్ళు కొద్దిగా దీన్ని నాశనం అయితే చేశారు. తర్వాత మన గవర్నమెంట్ అయితే కొద్దిగా రీమోడలింగ్ అయితే చేశారు, మ్యాక్సిమం అయితే చేశారు. కొద్దిగా అక్కడక్కడైతే ఇంకా వదిలేశారు, దాని గురించి పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. సో విజువల్కి అయితే చాలా బాగుంది గైస్. ప్లస్ మీరైతే డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ మీకు ఇది లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఇందాక హోటల్ అయితే చూశారు కదా, దాని లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీ టెంపుల్ విజువల్స్ అయితే మీరు ఎంజాయ్ చేయండి గైస్. సో సీ ది విజువల్స్ అండ్ ఎంజాయ్ ది విజువల్స్.
నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది అయితే భద్రకాళి టెంపుల్. సో ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ ఆఫ్ ది గాడెస్ భద్రకాళి, సిచ్యువేటెడ్ ఆన్ ది హిల్ టాప్, అంటే ఒక కొండ పైన ఉంది, బిట్వీన్ ది టూ సిటీస్, ఒకటి హన్మకొండ అండ్ వరంగల్ మధ్యలో అయితే ఇదైతే ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది గైస్. అండ్ ఈ టెంపుల్ని 625 ఏడీలో కట్టారు బై చాణక్య డైనాసిటీ. దాని తర్వాత కాకతీయ డైనాసిటీ వాళ్ళు దీన్ని ఇంకొంచెం బెటర్గా చేసి అండ్ బెటర్గా చేశారు, కట్టించారు. ప్లస్ గణపతి దేవుడు ఆయన ఈ గుడికి పక్కనే ఒక చెరువునైతే కట్టించారనమాట. అండ్ వీళ్ళ విజయానికి ఇది ఒక చిహ్నంలాగా వాళ్ళు ఒక కుల దేవతగా భావించేవాళ్ళు. అండ్ అదిగోని చూడండి గైస్, అదైతే చెరువు అనమాట. ఇదిగోని ఇంకో టాప్ వ్యూలో కొద్దిగా చూపిస్తున్నాను, అది మెయిన్ టెంపుల్ అండ్ ఇటు పక్క చెరువు ఉంది. అండ్ గైస్, ఈ గుడికి అయితే మీరు వీక్ డేస్లోనే రండి, ఎందుకంటే కొద్దిగా ఖాళీ అయితే ఉంటుంది. సో మీరు వీకెండ్స్లో వస్తే కొద్దిగా రష్ ఉంటుంది. మెయిన్గా సాటర్డేస్ అండ్ సండేస్ అండ్ ఎప్పుడైనా హాలిడేస్ వస్తే కూడా గుడి అయితే చాలా రష్ ఉంటుందన్నమాట. సో మీరు వీక్ డేస్లో రావడం అయితే చాలా బెటర్. అండ్ గుడి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దుర్గామాత కూడా చాలా బాగుంది. అండ్ ఈ లొకేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చూడండి గాయ్స్. అదైతే లేక్ అనమాట, అదే మన గణపతి దేవుడు అయితే కట్టించారు. సో దట్స్ ఇట్ గైస్. అండ్ వేరే దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం మనం. సో స్టే ట్యూన్ అండ్ సీ ది గైస్. ఇప్పుడైతే మనం మూడో ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం. అదేంటంటే వరంగల్ ఫోర్ట్. సో గాయస్, ఇదిగోండి ఎంట్రన్స్ టు ది వరంగల్ ఫోర్ట్. ముందు అయితే ఈ వరంగల్ ఫోర్ట్ ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట, అదే కళాతోరణం. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే కొద్దిగా లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ మీకు ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. సో మీరైతే చూడొచ్చు. అంటే మ్యాక్సిమం మీకు దీని హిస్టరీ గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఇది వరంగల్ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. అండ్ ఇది క్యాపిటల్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ. అండ్ ఇది 12th సెంచరీలో అయితే ఇది కట్టించారనమాట. సో ఇక్కడైతే దానికి కొద్దిగా డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ రాసింది, అండ్ మీరైతే చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. సో గాయస్, ఇక్కడ లోపలికి అయితే మీకు రాగానే ఇక్కడ పక్కనే మీకు ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇది మీకు చాలా తెలిసినట్టే, ఇక్కడ చాలా కొన్ని సినిమాలు అయితే తీశారు. సో అండ్ ఇక్కడ మీరు చూస్తే సైనికుడు సినిమాలో ఒక పాట ఉంటుంది, ఊరు గలికే పిల్ల అని, అది ఇక్కడే తీశారు. అండ్ ఎంసీఏలో నాని సినిమాలో కూడా ఒక పాట ఇక్కడే తీశారు. అండ్ వర్షం సినిమాలో కూడా ఇక్కడైతే ఉంటుంది. చాలా బాగుంది గాయస్. ఇక్కడైతే చుట్టూతా గ్రాస్, అది గవర్నమెంట్ అయితే దీన్ని కొద్దిగా రెనోవేట్ అయితే చేశారు. సో ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది. అండ్ ఇది గణపతి దేవుళ్ళు ఉన్నప్పుడు ఉన్నది కదా. దాని తర్వాత గణపతి దేవుడి తర్వాత రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్రుడు, దాని తర్వాత ఢిల్లీ సామ్రాజ్యులు వచ్చి దీన్ని అయితే నాశనం చేశారనమాట. అందులో కొన్ని మిగిలినాయి అన్నమాట, కొన్ని పార్ట్స్ అయితే మిగిలినాయి మనకి. సో గవర్నమెంట్ వాళ్ళైతే దాన్ని కొద్దిగా పాలిష్ చేసి మనకి కొద్దిగా విజువల్గా ఉండడానికి ఇక్కడైతే ఇట్లా పేర్చారనమాట. కానీ కొన్ని ఒరిజినల్గా అయితే అదే ప్లేస్లో ఉన్నాయి. అండ్ చాలా బాగుంది గైస్. అండ్ మీకు ప్రతి రాయి మీద ఒక్కొక్క ఆర్ట్ కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ మీకు విజువల్గా చాలా బాగుంటుంది ఆ చిన్న చిన్న ఆర్ట్స్ అయితే. అండ్ మీకు ప్రతి దాని మీద ఏదో ఒక విషయం అయితే రాసి ఉంటుంది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న విషయం అయితే, ఏదో ఈ రాజ్యం గురించో లేదంటే రుద్రమదేవి గురించి అట్లా కొన్ని ప్లేసెస్లో అయితే మీకు ఇట్లా పెద్ద పెద్ద శిల్పాల్లో అట్లా రాసుంది. మీరైతే డీప్గా అబ్జర్వ్ చేయండి. అండ్ మీరు
పొద్దున పూట అయితే రండి, బాగానే ఉంటుంది. అండ్ మీకు పెద్దగా డిస్టెన్స్ ఏమి ఉండదు. ఒక భద్రకాళి టెంపుల్ నుంచి ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే లోపలికి ఉంటుంది. అండ్ చాలా బాగుంది గాయస్. ఇదిగోండి ఇక్కడ శివ అండ్ ఇక్కడ మన రాజులు కూర్చునే ఒక సింహాసనం అయితే ఉంది. ప్లస్ ఇంకొన్ని వస్తువులు అయితే అటు సైడ్ వేరే సైడ్ ఉన్నాయంట. సో అటైతే వెళ్ళలేదు, లేట్ అయిపోతుందని. సో మీరైతే ఇది చూడండి, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ప్రతిదీ చూడొచ్చు. నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అయితే క్యాప్చర్ చేశాను. ప్లస్ మనకి 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. నేను 4 ఎంట్రన్స్లు అయితే కవర్ చేశాను గైస్. సో మీరైతే విజువల్ చూడండి. ప్రతి ఇటుక, ప్రతి రాయి పైన మీకు ఏదో ఒక ఆర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే కూడా మీకు రాసి ఉంటుంది దానిపైన. సో మీరైతే విజిట్ చేసినప్పుడు అయితే అది గమనించాలి. సో ఇగోండి, ఇటు పక్క ఉన్నదే మీకు, ఇటు పక్క ఒక చిన్న బాబు నుంచున్నాడు కదా, అదైతే మన రాజు సింహాసనం అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నది చూడండి, ఇదే రాజు సింహాసనం అనమాట. అక్కడైతే మీకు చూడండి గాయస్, ఎంత అద్భుతంగా ఉన్న చిన్న చిన్న ఆర్ట్స్. సో మీకైతే చాలా నచ్చుద్ది గాయస్. సో ఇక్కడికైతే డెఫినెట్గా రావాలి మీరు ఎప్పుడైనా వరంగల్ విజిట్ చేస్తే. సో ఇక్కడైతే కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగేదంట ఇది వరకు, అంటే కింగ్స్ టైంలో. సో అది ఈ ప్లేస్ అంట. అండ్ ఇక్కడ అండ్ చూడండి గైస్, కొన్ని అయితే పిల్లర్స్ అయితే కట్ చేసి ఉన్నాయి, విరిగిపోయి ఉన్నాయి. అది ఢిల్లీ కింగ్స్ వచ్చేసి ఇక్కడ మన కాకతీయ వైపు అగెయిన్స్ట్గా ఫైట్ చేసినప్పుడు ఇదంతా కూల్ చేశారనమాట. సో వాటిల్లో కొన్ని మిగిలిపోయినవి, అంటే విరిగి వేరే పక్క పడినవన్నీ ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టారు. ఇదైతే ఒరిజినల్గా కొన్ని అయితే స్టేబుల్గా అయితే ఉన్నాయి అట్లానే. సో మన గవర్నమెంట్ అయితే అది చెక్కు చదవకుండా చూస్తున్నారు. గవర్నమెంట్ వచ్చి చాలా కేర్ అయితే తీసుకుంటున్నారు వీటి మీద. సో మీరైతే ఈ విజువల్స్ అయితే ఎంజాయ్ చేయండి.